చింకీ, పుంతూన్ కిడ్స్ గేమ్ యాప్ ఇప్పుడు లాంచ్ అయింది. వావ్, నాకు కూడా ఆడాలనిపిస్తుంది ఇప్పుడే. వెంటనే ప్లే స్టోర్ కి వెళ్ళి పుంతూన్ కిడ్స్ గేమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకో. నేను ఇప్పుడే డౌన్లోడ్ చేస్తున్నాను. మీరు కూడా ఇప్పుడే డౌన్లోడ్ చేసి ఫన్ స్టార్ట్ చేసేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వాటర్ పార్క్లో పోయింది తాళపు చెవి. వేసవి సెలవులు మొదలయ్యాయి. గట్టు ఇంకా చింకి వేడి తాపానికి భరించలేకపోతున్నారు. ఈ వేడికి మనం బయటికి వెళ్ళి సరదాగా ఆటలు కూడా ఆడలేము. ఈ వేసవి సెలవులన్నీ చాలా బోరింగ్గా ఉన్నాయి చింకీ. నాన్న పిల్లల మాటలు దూరం నుంచి వింటున్నాడు. నాన్న పిల్లల దగ్గరకు వెళ్ళి వారిద్దరి చేతుల్లో ఒక్క టికెట్ పెట్టారు. గట్టు చింకీ, ఈ సమయం బోర్ కొట్టే సమయం కాదు, చాలా ఎంజాయ్ చేయాల్సిన సమయము. నాన్న మాటలు విన్న గట్టు ఇంకా చింకి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరు కూడా ఒక్కటేసారి కేకలు వేస్తారు. వాటర్ పార్కా? వావ్! పిల్లల ఎగ్జైట్మెంట్ చూసి నాన్న అమ్మ ఇద్దరూ ఆనందించారు. అమ్మ నాన్న చింకి గట్టు అందరూ కలిసి పార్కుకు వెళ్లారు. ఇంకా అందరూ లోపలికి వెళ్ళిపోయారు. అమ్మ అందరికీ వాళ్ళ కాస్ట్యూమ్స్ ఇచ్చేసింది. ఇదిగో చింకి, ఇవేమో నీ బట్టలు. గట్టు, ఇవేమో నీ బట్టలు. వెళ్ళండి, వెళ్ళి మార్చుకునేరండి. గట్టు ఇంకా చింకి వాళ్ల బట్టలు చూసి చాలా ఆనందించారు. అరే, నా బట్టలైతే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. నా బట్టలైతే భలే జేబు కూడా ఉంది. గట్టు ఇంకా చింకి వాళ్ల డ్రెస్సులు వాళ్ళ అమ్మకిచ్చారు. అమ్మ అందరి డ్రెస్సులు కూడా లాకర్లో పెట్టి లాక్ చేసి వచ్చింది. అరే, ఈ తాళం చెవి ఎక్కడ పెట్టెను? ఈ తాళం చెవిని ఎక్కడో జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టాలి? అమ్మా నాన్న తాళపు చెవి టెన్షన్ చూసి గట్టు వాళ్లతో ఇలా అంటాడు. అమ్మా నాన్న, ఈ తాళం చెవిని నా దగ్గర దాచుతాను, ఎందుకంటే నా డ్రెస్కి జేబుంది. గట్టు కాన్ఫిడెంట్గా వాళ్ళ అమ్మా నాన్నతో చెప్పి ఆ తాళపు చెవిని తీసుకుంటాడు. అమ్మా, ఇప్పుడు నువ్వు దాని గురించి ఏమీ బాధపడకు, నా పాకెట్లో దాన్ని దాచుంచానులే. గట్టు మాటలు విన్న అందరూ నవ్వుకుంటారు. తర్వాత అమ్మా నాన్న వారి వారి సెక్షన్లలో రైడ్ ఎంజాయ్ చేయడానికి పెద్దవారి సెక్షన్లోకి వెళ్తారు. గట్టు ఇంకా చింకి చిన్నపిల్లల సెక్షన్లో రైడ్ ఎంజాయ్ చేయడానికి వచ్చారు. గట్టు వాటర్లో రైడ్ ఎంజాయ్ చేయడానికి మారం చేస్తూ ఉన్నాడు. చింకీ, మనమందరం కూడా ఈ టన్నెల్ రైల్లో వెళ్దాము, ఎందుకంటే భలే మజా వస్తుంది. లేదు లేదు, మనందరం ముందు వాటర్ స్లైడ్స్లోకే వెళ్ళాలి. గట్టు ఇంకా చింకి వాళ్ళిద్దరూ వాటర్ రైడ్ల కోసం గొడవ పడుతూ ఉంటారు. గట్టు కోపంగా, నేనైతే వాటర్ టన్నెల్లోనే వెళ్తాను. అలాగే, నేను స్లైడ్స్ మీదే వెళ్తాను. ఓకే? గట్టు ఇంకా చింకి కోపంగా వాళ్ల రైడ్లకు వెళ్ళిపోతారు. గట్టు తన రైడ్ కోసం అలా డైస్ పైన నిలబడి ఉంటాడు. డైస్ పైనుంచి వాటర్ ఫోర్స్గా రావడంతో డైస్ పైనుంచి గట్టు టర్నర్లోకి వెళ్తాడు. నీటి ప్రవాహంతో పాటుగా ఆ టన్నర్లోకి వెళ్ళిపోతాడు. హే 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 హే. ఇక్కడ చింకీ కూడా తన వాటర్ స్లైడ్స్ని ఎంజాయ్ చేస్తూ నీటి ప్రవాహంతో జారుతుంటుంది. ఏ కొద్దిసేపట్లోనే గట్టు తన టన్నల్ నుంచి ఒక నీటి గుంటలో జారుతాడు. ఇంక చింకీ కూడా ఆమె వాటర్ స్లైడ్ నుంచి జారుతుంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఇంక గట్టిగా నవ్వుకుంటూ ఉంటారు. అరే, మనిద్దరం వేరే వేరే రైడ్లో వెళ్ళినప్పటికీ కూడా ఇద్దరం ఒక్క దగ్గరే కలుసుకున్నాం. అవును గట్టు, దీని యొక్క అర్థం ఏంటంటే మనిద్దరం కలిసి ఎంజాయ్ చేయాలి. మనందరం కలిసి ఎంజాయ్ చేయడానికే కదా ఇక్కడికి వచ్చింది. గట్టు చింకీ మాటలు విని చాలా ఎగ్జైట్ అవుతాడు. సరే అయితే మనం ఒక్కొక్కరిగా కలిసి మన ఇష్టమైన రైడ్ని ఎంజాయ్ చేద్దాం. డీల్ డన్. గట్టు ఇంకా ఒకరికొకరు హైఫై ఇచ్చుకుంటారు. అప్పుడు గట్టు యొక్క చూపు ఒక తేలుతూ ఉన్నటువంటి ఆకుపచ్చ మొసలి బొమ్మ వైపు పడింది. చింకీ చూడు, అటు చూడు, నాకనిపిస్తుంది అది మన తాళపు చెవి అని. వాటర్ ఫోర్స్ వల్ల అది జారిపోయిందనుకుంటా. అవును గట్టు, ఇది అదే ఆకుపచ్చ ముసలి బొమ్మ ఉన్న తాళం చెవి. వెళ్ళు, వెంటనే పట్టుకో, లేదంటే తాళపు చెవి జారి వెళ్ళిపోతుంది. ఆ తాళపు చెవి టెన్షన్లో గట్టు ఇంకా చింకి ఆకుపచ్చ ముసలి బొమ్మ వెనక వెళ్తుంటారు. గట్టు ఆ తాళపు చెవిని పట్టుకోవడానికి వాటర్లో ఒక్కసారిగా దూకుతాడు. కాని ఆ తాళపు చెవి గట్టు చేతిలో నుంచి జారి ఇంకా దూరంగా ప్రవహిస్తుంటుంది. అప్పుడే చింకీ కూడా ఒక్కసారిగా అందులోకి దూకి పట్టుకోబోతుంది. కాని వాటర్ ఫ్లోయింగ్కి చింకీ కూడా జారిపోతుంది. అక్కడ అమ్మా నాన్న చేంజింగ్ రూంలో పిల్లల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. పిల్లలెక్కడికి వెళ్లారు? తాళం చెవి గట్టు దగ్గరే ఉంది. అరే, వాళ్లే వస్తారులే, చాలా రోజుల తర్వాత గేమ్స్ ఎంజాయ్ చేయడానికి వచ్చారు, వస్తారులే.
కానీ వాటర్ గేమ్ టైం అయిపోయింది కదా, ఇప్పుడు వాళ్ళు వచ్చేయాలి కదా. అమ్మ ఆ తడి బట్టలతోనే నిల్చుని ఆ తాళపు చెవి కోసం ఎదురు చూస్తూ ఉంది. అక్కడేమో గట్టు చింకి ఆ తాళం చెవి కోసం వెతుకుతున్నారు. అప్పుడు ఆ తాళపు చెవి వాటర్లోనే పైకి వెళ్ళిపోయింది. అప్పుడే చింకి చెప్పింది, ఐడియా! గట్టు, తాళం చెవి థర్మల్లో నుంచి పూల్లోకి రావడానికి ముందే ఇంకా మనము అక్కడ నిలబడదాము. అది అందులోకి రాగానే మనం దాన్ని పట్టుకుందాము. అవును, అదే మంచి ఐడియా. పైపు దగ్గర నిలబడి తాళం కోసం ఎదురుచూస్తుంటారు. కాని ఒకరి తర్వాత ఒకరు ఆ టన్నల్ నుంచి పిల్లలు బయటకు వస్తూ ఉన్నారు. కాని తాళపు చెవి మాత్రం రానేలేదు. వాళ్ళిద్దరూ కూడా కంగారు పడుతూ ఉంటారు. నాకనిపిస్తుంది తాళపు చెవి ఎక్కడో ఇరుక్కుపోయిందేమో అని. గట్టు అక్కడ్నుంచి బయటికి వచ్చేస్తాడు. అప్పుడే ఒక పిల్లాడు చాలా వేగంగా ఆ టన్నుల్లో నుంచి బయటకొస్తాడు. అప్పుడే ఆ తాళపు చెవి కూడా తేలుతూ బయటకొస్తుంది. చింకి ఆ తాళపు చెవిని వెంటనే పట్టుకుంటుంది. చూడు గట్టు, తాళం చెవి దొరికింది. అది చూసి గట్టుకి తన ప్రాణం లేచొచ్చినట్లయింది. వెంటనే దాన్ని తీసుకుని పటాపట్ రూంలోకి వచ్చేస్తాడు. ఎక్కడికి వెళ్లారు మీరు? ఎంతసేపటి నుంచి ఎదురుచూస్తున్నా? చూడండి, తడిబట్టలతో నేను వణికిపోతూ ఉన్నాను. తాళం చెవిలేవ్వు. గట్టు ఒకసారి తాళం చెవిని మమ్మీకిచ్చేస్తాడు. కాని ఆ తాళపు చెవితోనే లాకర్ ఓపెన్ కాదు. అది చూసి గట్టు ఇంకా చింకి పరేషాన్ అవుతూ ఉంటారు. అరే, ఈ తాళం చెవితో లాకర్ ఓపెన్ అవడం లేదు. ఇలా ఇవ్వు, నేను ప్రయత్నించి చూస్తాను. అమ్మ ఇంకా నాన్న ఒకరి తర్వాత ఒకరు ఆ లాకర్ను ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇంతలో అక్కడికి ఒక అబ్బాయి వాళ్ళ అమ్మతో వచ్చి ఇలా అంటాడు. మమ్మీ మమ్మీ, ఇదిగో ఈ అమ్మాయే మన ఆకుపచ్చ ముసలి బొమ్మ లాకర్ని తీసుకున్నది. ఇదిగో చూడు. అరే, ఇది మా లాకర్ తాళం చెవి, ఇలా ఇవ్వండి. ఆంటీ అమ్మ దగ్గర ఉన్న తాళం చెవిని తీసుకుని తన లోపలికి వెళ్ళి చూడగానే వెంటనే ఓపెన్ అయింది. ఇది చూసిన గట్టు ఇంకా చింకి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. అమ్మా నాన్న కూడా టెన్షన్ పడతారు. అరే, ఇదైతే వాళ్ళ లాకర్ తాళం. గట్టు, మన లాకర్ తాళమేది? ఈ మాట విన్న గట్టు ముఖం కోపంతో భయంతో ఎర్రగా అవుతుంది. చివరకు తన తాళం చెవి ఎక్కడో పోయింది. బాబూ గట్టు, టెన్షన్ పడకు. ఒకసారి నిదానంగా ఆలోచించు, తాళం చెవిని ఎక్కడ పెట్టావో. అమ్మా, నేను నా తాళం చెవిని నీ ముందే నా జేబులో పెట్టుకున్నాను కదా. ఇప్పుడు చూడు, నా జేబులో ఆ తాళం చెవి కనిపించడం లేదు. గట్టు కంగారుని చూసిన నాన్న, గట్టు, టెన్షన్ పడకు. కొంచెం వాటర్ తాగు. బయట ఎండ చాలా తీవ్రంగా ఉంది. మీరు కూడా అలసిపోయి ఉండుంటారు. అలానే నాన్న తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ను గట్టు వైపు చూపిస్తూ ఒక అబ్బాయి స్పీడ్గా వచ్చి గట్టుకి డాష్ ఇచ్చి గట్టుని తోసేసి కింద పడిపోతారు. అప్పుడే గట్టుకి తన నడుము కింద ఏదో గుచ్చుకున్నట్లుగా అనిపించింది. అవునమ్మా. ఏమైంది గట్టు? ఏమైంది? అమ్మా, నాకు వెనక నడుముకేదో గుచ్చుకుంది. అమ్మ అలా వచ్చి గట్టు వెనక భాగం వైపు వీపుని తడుముతూ చూసింది. నిజానికి గట్టు వెనక వైపు జేబులో ఆ తాళం చెవినుంచాడు. గట్టు, చూసావా, నీకు ఏదో గుచ్చుకోలేదు, తాళం చెవి గుచ్చుకుంది. ఇప్పుడు గుర్తొచ్చిందా? అమ్మా, నాకిప్పుడు గుర్తొచ్చింది. నేను దాన్ని నా వెనక వైపు ఉన్న జేబులో పెట్టుకున్నాను. భలే పిల్లాడివి గట్టు. అది విన్న అమ్మ నాన్న అందరూ నవ్వుతూ ఉన్నారు. వారి వారి బట్టలు మార్చుకొని ఇంటికి తిరిగి ప్రయాణమయ్యారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.